నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. మీరు బై ద బుక్ ఇక్కడ వెళ్తే డెమోక్రసీకి అన్యాయం జరుగుతుంది. ఒక అపోజింగ్ ఫోర్స్ ఉండాలి కదా, లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఎందుకంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలా లేదా అని. ఒక 3 సెషన్స్ జరిగితే అరౌండ్ 70-80 రోజులు ఉంటారు. ప్రజల సమస్యలు డిస్కస్ చేస్తుంటారు టాక్స్ పేయర్స్ మనీతో. మరి అప్పుడు ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ ఉండాలి కదా అని చెప్తే ఇది మాకు ఫస్ట్ టైం ఇవ్వని అడగట్లేదు. ఢిల్లీలో 2015లో ఏం జరిగిందో మనందరం చూసాం కదా. బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. అక్కడ 10% కట్ ఆఫ్ 7 సీట్స్ అక్కడ. అయినా అక్కడ ఇచ్చారు కదా బీజేపీకి అపోజిషన్ హోదా ఇచ్చారు కదా. అలాగే 1984లో ఇందిరాగాంధీ గారి ఇన్సిడెంట్ తర్వాత రిసౌండింగ్ మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ కి. ఆ టైంలో లోక్సభ గురించి మాట్లాడుతున్నాను నేను. 400+ సీట్స్ వచ్చాయి. సెకండ్ లార్జెస్ట్ పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ 30 సీట్లు వచ్చాయి. 10% కట్ ఆఫ్ అంటే 52 సీట్లు కావాలి. అయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. అలాగే మాకు కూడా ఇమ్మంటున్నావు అని అడుగుతున్నా. గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, గతంలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు మేము సుపరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష. అసలు సుపరిపాలన అంటే ఏంటి అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ, పిఆర్సి, ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి, తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష. 13,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 60% నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ 9 నెలల్లో, దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష, మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష.